దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తన గ్రంథములో నుండి 26వ కీర్తన వచనము 8 చదువుకుందాం. కీర్తన 26 వచనము 8. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుసు స్థలమును నేను ప్రేమించుచున్నాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేస్తున్నాను. కొంచెం సౌండ్ తగ్గి. పూజనీయుడు అయిన మా తండ్రి, నీ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాను. చల్లాయిపాలెములో మీరు ఏర్పరచుకున్న స్థానిక సంఘమును బట్టి స్తుతిస్తున్నాం. నీ ప్రజలు సభలు పెట్టుకోవటానికి, ఆధ్యాత్మికమైన కార్యములు జరిగించుకోవటానికి మీరు అనుగ్రహించిన ఈ స్థలమును బట్టి స్తుతిస్తున్నాం. ఈ స్థలము చుట్టూ కాంపౌండ్ వాల్ ప్రాకారము కట్టుకోవటానికి మీరు చూపిన కృపకై స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదేనా మన కీర్తనలతోనూ ప్రార్థనలతోనూ మా ప్రభువా ఈ ఆవరణములో ప్రవేశించుటకు మీరు చూపిన కృపకై స్తుతులు చెల్లిస్తున్నాం. మీ దాసుని నిలిపి ప్రాకారమును గుర్చిన సత్యము మా ఎదుట ఉంచినందులకై స్తుతులు చెల్లిస్తున్నాం. ఆది సంఘము 4 వైపులా గోడలు ఉన్నట్లుగా మా ప్రభా అపోస్తలుల బోధ, ప్రార్థన, సహవాసం, పొట్టి విరుచుట అవన్నీ మా ఎదురుకు తీసుకొచ్చినందులకై స్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. క్రీస్తు ప్రభువును హెచ్చించండి. మా ప్రభువును, మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క శుభ సమయమున, ఈ సంతోషకరమైన సమయమున మీ అందరితో కలిసి ఈ చక్కని సహవాసం చేయుటకును, మీ అందరితో కలిసి సంతోషించుటకును, మీ అందరితో కలిసి దేవుని స్తుతించుటకు, వాక్యము ధ్యానం చేయటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి మొదటిగా మన తండ్రి అయిన దేవునికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రేమతో ఆహ్వానించి అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ ప్రియులకు, పెద్దలకు, మరి జిల్లాలో నుండి పలు స్థలాలకు చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ మన ప్రభువును, మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కూడిక యొక్క సమయము, సందర్భము మనమంతా ఎరుగుదము. ప్రభు తన మహాకృపలో ఈ స్థలమును అనుగ్రహించారు. అంతేకాదు ఈ స్థలము చుట్టూ మరి ప్రహరీ గోడ, కాంపౌండ్ కట్టుకోవటానికి కూడా కృపను చూపారు. పెద్ద సభలు జరుపుకోవచ్చండి. ఒక చల్లాయిపాలెం సంఘమే కాదు, వీలైతే నెల్లూరు సంఘంలో ఉన్నారు అందరూ కలిసి పెట్టుకోవచ్చు ఇక్కడ పెద్ద పెద్ద సభలు. అంత స్థలమును ప్రభు అనుగ్రహించారు. 10 సంవత్సరాల క్రితం ఒక సహోదరునికి నేను చెప్పానండి, ఇక్కడ కదలే ఇంకొక ఆయనకి, నెల్లూరు ఆయనకి, నెల్లూరు టౌన్లో ఉన్న స్థలం దొరకకపోతే కొంచెం పక్కన దూరంగానే ఒక ఎకరమన్నా తీసుకోమని చెప్పాను. అది వాళ్ళు చేయలేకపోయారు. కానీ ఇక్కడ మన ప్రియులకు ప్రభు ఆ కృపను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. చాలా సంవత్సరాల క్రితం ఇక్కడే కూడికలు జరిగినాయి కదన్నా. కూడికల లైటింగ్ బాగా ఉన్నది. స్థలము అన్నీ చూసినప్పుడు మరి
యశ్వన్న ప్రభాకర్ అన్న గారితో చెప్పి స్థలం తీసుకుంటే మంచిదిగా ఉంటుందని. అప్పుడు మీటింగ్ జరుగుతుంటే చుట్టూ కొంతమంది కర్రలు తీసుకుని లైట్లు పెట్టుకుని తిరిగారు అప్పుడు మీటింగ్లో అప్పుడు రాత్రులు. ఎందుకు తిరుగుతున్నారంటే పాములు ఉంటాయేమని అన్నారండి. అన్నారు పాములు ఉంటాయని పిలిపించారనమాట వారిని. ఇక్కడి కోటకి ఆటంకం లేకుండా పాములు ఉంటాయేమని. ప్రభు సంఘ ప్రార్థన ఆలకించాడు, ఆయన బిడ్డలను బలపరిచాడు, విశాలమైన స్థలమునిచ్చాడు. ఇక ఎన్ని సభలైనా జరుపుకోవచ్చు, ఎన్ని బైబిల్ క్లాసులైనా జరుపుకోవచ్చు, ఎటువంటి ప్రభు కార్యములైనా జరిపించుకోవచ్చు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రాకారము ఓపెన్ చేయబడింది, దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. మరి మనం చదువుకున్న లేఖన భాగానికి ముందుగా ఒక వచనం చదవాలని ఆశ ఉన్నాను. యోబు గ్రంథం మొదటి అధ్యాయము 9 నుండి చదువుతున్నానండి. అని అడుగు అప్పవాడు, యోబు ఊరకి దేవునిందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. చాలండి, చుట్టూ కంచె వేసితివి కదా. దేవుడని యెహోవాకును అపవాదికి మధ్య జరిగిన సంభాషణ మనం చూస్తున్నాం. అవన్నీ మనకు తెలుసు కాబట్టి ఈ వివరం అక్కర్లేదు. అపవాది అన్న మాట ఏంటి? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. ఆనాడు కంచె, ఈనాడు ప్రాకారం. మరి గోడ అవన్నీ బైబిల్లో ఉన్న మాటలే. ప్రాకారము కట్టుటలో 3-4 సత్యాలు ఉన్నాయండి. ఒక స్థలము చుట్టూ ప్రాకారం కట్టామంటే, ఒకటి ఆ ప్రాకారం లోపల ఉన్న స్థలము ఎవరికో ఒకరికి చెందిందని కదండి, ఒకరికి చెందిన ఆస్తి అని. ఈ ప్రాకారం చుట్టూ ఉన్న లోపల ఏం చెప్పండి, ఒకరి ఆస్తి అని. దెర్ ఈజ్ ఏ ఓనర్, ఒక ఓనర్, యజమానుడు ఉన్నాడు. ఈ ఆస్తికి ఒక యజమానునికి చెందినది. ఈ ఆస్తికి ఒక యజమానుడు ఉన్నాడు అని అర్థము. రెండవది, ప్రాకారం కట్టాడంటే, అంటే కంచె వేశారంటే, మా పొలాల్లో కంచెలు ఉంటాయి, మాకు కంచె వేశారంటే ఇతరుల యొక్క ప్రాపర్టీ నుంచి, లేకపోతే ఇతరుల యొక్క ఆస్తి నుంచి దీన్ని ఏం చేస్తుంది? ఇది వేరు చేస్తుంది కదండి. ఏం చేస్తుంది? సెపరేట్ చేస్తుంది అంటే ప్రత్యేకపరుస్తుంది. మూడవదిగా, ఈ చుట్టూ ప్రాకారం ఉన్నదంటే లోపల ఉన్నదానికి దేర్ ఈజ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఏముంది? దానికి భద్రత, క్షేమము ఉన్నట్లు కదండి. దానికి భద్రత, క్షేమం ఉన్నట్లు. కంచె లేకపోతే ఎవరు పడితే ఎవరు వస్తారు, ఎట్ట పడితే అట్ట వస్తారు, ఎవరు పడితే వాళ్ళు ఏం చేస్తారు? ఆక్రమిస్తారు కదండి. చుట్టూ కంచె వేయుట అది భద్రతను తెలియచేస్తుంది. చుట్టూ కంచె వేయుట అది ప్రత్యేకతను, వేరుగా ఉన్నదాన్ని తెలియచేస్తుంది. చుట్టూ ప్రాకారం కట్టుట లేకపోతే కంచె వేయుట, ఆ కంచె లోపల ఉన్నదంతా ఒక వ్యక్తికి చెందినది. దానికి ఒక ఓనర్ ఉన్నాడు, అది ఆయనకు చెందినది అని. అలాగైతే యెషయా గ్రంథము 26వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందామండి. 26వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. యూదా దేశములో పాడుదురు, బలమైన పట్టణం ఉన్నది. రక్షణే చెప్పండి, దేనికి చెప్పండి? రక్షణే చెప్పండి. ఏది? రక్షణే ప్రాకారము. ఇవన్నీ మనము సంఘానికి అన్వయించుకోవాలి.
సంఘము ఒక వ్యక్తికి సంబంధించినది. ఓనర్ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తన స్వార్థం ఇచ్చి సంపాదించాడు, అది ఆయనది. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. సంఘము లోకము నుంచి ఏం కావాలండి? ప్రత్యేకత ఉండాలి. ఈ యొక్క ప్రహరీ గోడ వెలుపటి వాటి నుంచి ఏం చేస్తుంది? వేరు చేస్తున్నట్లుగా సంఘము నమ్మని వారి నుంచి, మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా ఉండాలి. సెపరేషన్గా మనం చూస్తున్నామండి. లోపల ఉన్న వారికి ఏముంది చెప్పండి? క్షేమం ఉన్నది, భద్రత ఉన్నది. వాట్ ఏ సెక్యూరిటీ వీ హ్యావ్! ఎంత గొప్ప భద్రత! ఎవడును నా చేతిలో ఉండి వాటిని అపహరింపలేడు, నా తండ్రి చేతుల నుంచి కూడా ఎవరును వాటిని అపహరింపలేడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. రక్షణ ప్రాకారం, ప్రార్థనే ప్రాకారం, పవిత్రతే ప్రాకారం, ప్రవర్తనే ప్రాకారం, భక్తియే ప్రాకారం. అసలు ప్రభువే మనకి చెప్పండి, ప్రభువే మనకు ప్రాకారం. ఆయన దూతలు కూడా మనకు ప్రాకారమే. విశ్వాస యొక్క భద్రత ఎంతో గొప్పదండి. ప్రభువే మనకు భద్రత, ఆయనే మన ప్రాకారం. ఆయన దూతలు మనకు ప్రాకారం. పారిపోతున్న యాకోబుకు ఆ రాత్రి దిక్కు ఎవరు? ఆ భీకరమైన అరణ్యములు, ఆ యొక్క భయంకరమైన క్రూర జంతువులు అరణ్యములు ఆయన అతన్ని ఏం చేశాడు? ఆవరించాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ సమయమున మరి దేవుని మందిరమును గురించి త్వరగా నేను ముగిస్తానండి. దావీదు మాటలు మనం చదువుకుంటున్నాం. 8వ వచనం, 26:8. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుసు స్థలమును నేను ప్రేమించుతున్నాను. దావీదుకు దేవుని మందిరం పట్ల ఉన్న ప్రేమను మనం చూస్తున్నామండి. అసలు ఆ మాటలు చాలా విశేషమైనవి. ఆ దేవుని మందిరములో దేవుని తేజో మహిమ నిలుస్తుంటున్నాడు. షెకీనా గ్లోరీ దేవుని మందిరమునకు వచ్చినప్పుడు ఆ మందిరములో ఏం చూడాలి వచ్చిన వాళ్ళు? అక్కడ దేవుని తేజో మహిమ ఉన్నట్లుగా గమనించాలి, చూడాలి. ఆ తేజో మహిమ ఈనాడు మనం పోగొట్టుకున్నాం. మోషే మందిరము ప్రత్యక్ష గుడారమును నిలిపి ప్రతిష్ఠించినప్పుడు దేవుని తేజో మహిమతో ఆ ప్రత్యక్ష గుడారం, ఆ మందిరమును దేవుడు ఏం చేశాడు? నింపాడు. సొలొమోను దేవుని మందిరమును కట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ మందిరమును తన మహిమతో ఏం చేశాడు? నింపాడు. తేజో మహిమ. నీ తేజో మహిమ నిలుసు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఈనాడు దేవుని సంఘమును ప్రేమించేవారు కావాలి. దావీదుకు దేవుని మందిరం మీద చాలా మక్కువండి, చాలా మక్కువండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 29వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. 3వ వచనము, దినవృత్తాంతము మొదటి గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం. నీ మందిరము మీద ఉన్న మక్కువ చేత అని ఉంటుందండి. నా దేవుని మందిరం మీద నాకేముంది అంటున్నాడు? మక్కువ. దేవుని మందిరం మీద ఆయనకు మక్కువ ఉన్నది. దేవుని మందిరమును ఆయన ప్రేమిస్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం మీరు చదువుకోండి. దావీదు విస్తారమైన యుద్ధాలు చేశాడు, రాజ్యమును సుస్థిరపరిచాడు, దేశము నెమ్మదిగా ఉన్నది, ఇక యుద్ధాలు లేవు, ప్రశాంతంగా ఉన్నది. దావీదు ఒకరోజు తన ఇంటిలో పనుకున్నాడు, మేడలో పనుకున్నాడు. ఇట్లా పనుకున్నాడు, మిద్దె కనపడుతుంది, చరము వేసిన మిద్దె, స్లాబ్ అన్నమాట.
రోజు అట్లానే పడుకుంటాడు. కానీ ఆ రాత్రి ఏమో మరి ఆయనకి తుల్లిపడి లేచాడు, మోకరించాడు, భయపడ్డాడు. దేవా యెహోవా నన్ను క్షమించుము. ఎందుకయ్యా? నేను మానవుడినైన నేను అంతఃపురంలో మిద్దెలో సరంబ వేసిన మిద్దెలో నేనున్నా. నా దేవా, నీ మందసం ఎక్కడుంది? డేరాలో ఉంది. నీ మందసం ఎక్కడుంది? డేరాలో ఉంది. నాకు తెలియలేదయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి. నేను నా మనసులోకి రాలేదు. నన్ను క్షమించమని ప్రార్థన చేసుకుని ఉంటాడు కాదు. నేనేమో మంచి డాబాలో ఉన్న బిల్డింగ్లో, నీ మందసం ఎక్కడుంది? గుడారములో ఉంది. ఇక నాతాను పిలిపించి చెప్పాడన్నమాట, నా దేవుని మందసమునకు నేను ఒక మందిరము కట్టా. నాతాను అన్నాడు, ప్రవక్త కట్టయ్యా అన్నాడు. కానీ ఆ రాత్రి నాతానుతో దేవుడు మాట్లాడాడు, నువ్వు పోయి మరలా దావీదుతో ఈ మాట చెప్పు. నేను ఎప్పుడైనా ఎవరితోనైనా మందిరం కట్టమన్నానా? ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి వచ్చిన దగ్గర నుంచి నేను వారి మధ్య గుడారంలోనే నివాసం చేస్తున్నాను కదా. దావీదు, నువ్వు నాకు మందిరం కట్టకూడదు. నువ్వు నాకు మందిరం కట్టకూడదు. నేను నీకు సంతానమునిస్తా. నీ సంతానము, నీ కుమారుడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కడతాడు. నీవు కట్టకూడదు. ఎందుకు? విస్తారమైన యుద్ధములు చేసి రక్తం ఒలికించావు. నీకు ఒక కుమారునిస్తా, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కడతాడు. ఎవరి ఘనత కొరకు? కట్టే ఆయన ఘనత కొరకు కాదు. ఎవరి కొరకు చెప్పండి? మనం ఏది చేసినా, ఈ స్థలము కొన్నా, ఈ ప్రాకారం కట్టినా, మందిరం కట్టినా ఎవరి ఘనత కొరకు చెప్పండి? ప్రభు ఘనత కొరకే, యేసయ్య ఘనత కొరకే. నా నామ ఘనత కొరకు అతడు ఒక మందిరమును కడతాడు అని నాతాను పోయి చెప్పాడండి. కట్టమున్నాయనే మళ్ళీ చెప్పాడు. అంటే ఎంత ఇబ్బందో పాప మా ప్రవక్త. దావీదు బాధపడాల. నా దేవా, నేను కట్టడం నీ చిత్తం కాదా? నా కుమారుని చేత కట్టించుకుంటావా? నీకు స్తోత్రము. నాను కాదు, నా కుమారుని చేత కట్టించుకుంటావా? నీకు స్తోత్రం. నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిదని దేవుని స్తుతించారు. అయితే ఇక్కడ ఒక సంగతి అండి. దేవుడు ఏమన్నాడు? మందిరమును ఏమన్నాడు చెప్పండి? కట్టొద్దు అన్నాడు కదా. దావీదుతో కట్టొద్దు అన్నాడు. అందెవరు? దేవుడే. అదే మాట మనతో అంటే మనం ఏం చేస్తాం? దేవుడే వద్దన్నాడు కాబట్టి చెప్పండి, ఇక నా బాధ్యత తీరింది. అంటే నేను కట్టాలనుకున్నాను, దేవుడు కట్టొద్దన్నాడు. ఇక నా బాధ్యత లేదు. ఇక నాకు అవసరం, ఇక నేనేం ప్రయాసపడవలసిన అవసరం లేదు అని నేను అనుకుంటాం, నువ్వు అనుకుంటావు, మనం అనుకుంటాం. కాదు, మందిరమే కట్టలేదు. కానీ దావీదు ఇప్పుడు మనం చదువుకున్నామే, కట్టొద్దన్నా కూడా మందిరం మీద ఏముంది ఆయనకి? ఇప్పుడు చెప్పుకున్నాం ఏముంది? మొక్కు తీరల. అసలు మందిరం మీద మొక్కు దావీదుకు తీరల. నా దేవుని మందిరం మీద ఉన్న మక్కువ చేత, అబ్బా, వెండికి వెండి, బంగారానికి బంగారం, ఇత్తడికి ఇత్తడి, ఇనుముకి ఇనుము, కర్ర, రాయికి రాళ్ళు, వెలగల రాళ్ళు, పెద్ద రాళ్ళు, ప్రశస్తమైన రాళ్ళు అన్నీ సమకూర్చాడు. ఎందుకు? ఆ మాట చెప్పండి. దేవుని మందిరం మీద ఆయనకి ఏముంది? మొక్కు ఉన్నది. ఇంకో చోట కీర్తన 69లో కాబోవు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి, 69:9 అండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. విశ్వాసి, ఆ మాటలన్నీ మన హృదయాన్ని తాకాలి. ఇక్కడ మందిరం అంటే మనం ఇప్పుడు సంఘమును గురించిన ఆసక్తి మనం ఏం చేయాలి? భక్షించాలి.
సంఘం మీద మొక్కు ఉండాలి. సంఘమును మనం ప్రేమించాలి. క్రీస్తు సంఘమును ప్రేమించాను కదండి. క్రీస్తు సంఘమును ప్రేమించాడు. క్రీస్తు ప్రభు సంఘమును ప్రేమించి ఏం చేశాడు? ఎఫెసీ పత్రిక 5 కదండి, 26 నుంచి అనుకుంటా. క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు ఏం చేశాడు చెప్పండి? దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు. సంఘమును ప్రేమించటం అంటే సంఘం కొరకు అర్పించుకొనుట, సంఘం కొరకు సమర్పించుకొనుట, సంఘ క్షేమం కొరకు త్యాగం చేయుట, సంఘ క్షేమం కొరకు ప్రయాసపడుట, సంఘ క్షేమం కొరకు సమర్పించుకొనుట. క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను తన ప్రాణమునిచ్చాడు, తన రక్తమునిచ్చాడు, తను తాను అప్పగించుకున్నాడు. ఈనాడు సంఘాల కొరకు అలాగున తమ్మును తాము అప్పగించుకునేవారు కావాలి, సమర్పించుకునేవారు కావాలి, అలాగున ప్రేమించేవారు కావాలి, త్యాగం చేసేవారు కావాలి. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. 2-3 వచనాలు చదువుకుని ప్రార్థన చేసుకుందాం. సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు ప్రతి విశ్వాసి చేయవలసినవి మనం ఉన్నాయి కొన్ని పనులు. సంఘం క్షేమం కొరకు మనం ఏం చేయాలి? 2-3 వచనాలు చదువుకుని ప్రార్థన చేసుకుందామండి. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం అండి. 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ స్త్రీలను సంఘ క్షేమం ఉండాలంటే సంఘాన్ని ప్రేమించేవారు ఏం చేయాలి చెప్పండి? సంఘం కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంఘ క్షేమం కోరుతుంటే దానికి లక్షణం ఏంటంటే సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తారు. 4వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు మొరపెట్టారని మాట చూస్తున్నామండి. 31 చదువుతుంటే 4:31లో సంఘము ప్రార్థిస్తుంటే భూమి ఏమైపోయింది? వారు కూర్చున్న స్థలం కంపించిపోయింది. 12వ అధ్యాయం 2లో సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. సంఘ క్షేమం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏం చేయాలి? మనం ఒకటి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. 2వదిగా చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4:24 వచనమండి. 10:24 అండి. కొందరు మానుకొనుచున్నట్టుగా మానకూడదు. సంఘ కూడికలకు చెప్పండి, సంఘము క్షేమాభివృద్ధి, సంఘాన్ని ప్రేమించే వ్యక్తి సంఘ కూడికలకు చెప్పండి సమాజముగా కూడుట మానకూడదు. గ్యాదరింగ్ ఇన్ హిస్ నేమ్, ప్రభువు నామాన కూడి రావాలి, ప్రతి కూడికకు రావాలి. అది నువ్వు సంఘాన్ని ప్రేమిస్తున్నావు, సంఘ క్షేమం కోరేవాడవు, కోరే దానం అంటానికి అదొక చిహ్నం. ఇట్ ఈజ్ ఏ సైన్. ఏం చేస్తారు? సమాజముగా కూడుట మానవద్దు, సమాజముగా కూడి రావాలనే మాట చూస్తున్నామండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనములో 4:32లో వారు ఏక మనసు, ఏక హృదయము, ఏక ఆత్మ అనే మాట చూస్తున్నామండి. సంఘము అభివృద్ధి చెందాలి. ఆ సంఘస్థుల మధ్య ఏముండాలి చెప్పండి? ఏక హృదయం, ఏక మనస్సు, ఏక ఆత్మ, ఐక్యత ఉండాలి. యెహోవా నీ తేజో మహిమ నిలుసు స్థలమును నేను ప్రేమించుచున్నాను.
సంఘాన్ని ప్రేమించడం అంటే సంఘం కొరకు ఏం చేయాలి? అప్పగించుకోవాలి, సమర్పించుకోవాలి, త్యాగం చేయాలి. సంఘంను ప్రేమిస్తున్నామంటే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి సంఘం కొరకు. సంఘాన్ని ప్రేమిస్తున్నామంటే నియామక కూడికలు, సంఘ కూడికలు మానక రావాలి, మానుకోకుండా మానక రావాలి ప్రతి కూడికకు. సంఘాన్ని ప్రేమిస్తున్నామంటే సంఘములు ఏం కాపాడుకోవాలి? చెప్పండి. సంఘములు ఏం కాపాడుకోవాలి? ఐక్యత కాపాడుకోవాలి, ఐక్యత కాపాడుకోవాలి. యోహాను సువార్త 15:17లో ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఏం చేయాలి? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతుంటే సంతోషంతో ఇవ్వాలి, పూర్ణ హృదయముతో ఇవ్వాలి, గుప్పిలు విప్పాలి, కానుకలు సమర్పించాలి, చందా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? సంతోషముతో ఇవ్వాలి, పూర్ణ హృదయముతో ఇవ్వాలి, సనుగుతూ కాదు, అలా కాదు, పూర్ణ హృదయముతో ఇవ్వాలి, సంతోషముతో ఇవ్వాలి. సంఘక్షేమం, సంఘాన్ని ప్రేమించుట. సంఘమును ప్రేమించడం అంటే సంఘము కొరకు మనము గుప్పిలు విప్పాలి, సంతోషముతో ఇప్పాలి అనే మాటలు మనం చూస్తున్నామండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో మీ యొద్ద నుండి సువార్త ఏమైందండి? మారుమ్రోగెను. సువార్త ఏమైందండి? మారుమ్రోగెను. అంటే సంఘము ప్రేమించేవారు సువార్తను ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము వచనం 28 అండి. 2వ పత్రిక 11:28 గాక సంఘములన్నిటిని గురించి చింత కలదు. సంఘమును ప్రేమించటం అంటే చెప్పండి, సంఘమును గురించి ఏముంటుంది? చింత. అయ్యో నా సంఘం ఇలా అయిపోయింది, ఉద్యోగం లేదే, నిర్జంగా ఉన్నది, ప్రజలు రావట్లేదే, వచ్చిన నిర్లక్ష్యంగా ఉన్నారే, ఆ సంఘం ఏంది ఇట్లా చిక్కిపోతుంది అని సంఘమును గుర్చిన చెప్పండి అమ్మా, ఆ మాట చెప్పండి. చింత. సంఘమును గుర్చిన చింత ఉన్నదా? సంఘమును గుర్చిన చింత. అక్కడ సంఘమును ప్రేమించేవా సంఘం కొరకు ప్రార్థన చేస్తారు. సంఘమును ప్రేమించేవా ప్రతి కూడి వస్తారు. సంఘమును ప్రేమించేవా ఐక్యతను కాపాడుకుంటారు. సంఘమును ప్రేమించేవా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. సంఘమును ప్రేమించేవా తమను తాము అర్పగించుకుంటారు. సంఘమును ప్రేమించేవా సువార్త ప్రకటిస్తారు. సంఘమును ప్రేమించేవా సంఘమును గుర్చిన చింత కలిగి ఉంటారు. ప్రభు తలంపులు మనకు దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహిమల తండ్రి, నీ పాదములకు స్తోత్రం నాయన. రక్షణయే దానికి ప్రాకారం, ప్రార్థనయే దానికి ప్రాకారం. మా ప్రభువా, నీవే మాకు ప్రాకారం. యెరూషలేము చుట్టూ కొండలు ఉన్నట్టుగా నీవే మాకు ప్రాకారం. నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవు సంఘాన్ని ప్రేమించి దాని కొరకు సమర్పించుకున్నావు, అప్పగించుకున్నావు. వారు కావాలి, సంఘం కొరకు సమర్పించుకునేవారు కావాలి. ప్రేమించేవారు, ప్రార్థిస్తారు, ప్రేమించేవారు, ప్రయాసపడతారు, ప్రేమించేవారు, నియామక కూడికలు కూడి వస్తారు, ప్రేమించేవారు, సువార్తలో పాలు పొందుతారు, ప్రేమించేవారు, చింత కలిగి ఉంటారు. మాతో మాట్లాడుతున్నందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
అయా స్థానిక సంఘమును గుర్చిన చింత, వేదన, భారం, మా స్థానిక సంఘాలను గుర్చిన చింత, వేదన, భారం మందరిలో కలిగించండి. సంఘము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేసి గుప్పిలి విప్పి ప్రయాసపడి ప్రకటించి ఐక్యత కాపాడుకుంటూ ప్రేమించుకుంటూ ఈ సంఘమును ప్రభా